చంద్రబాబు ఆడమంటే ఆడుతున్నాడు పవన్ కళ్యాణ్. అన్నీ వదిలేసి సిగ్గు ఎగ్గు అన్నీ వదిలేశాడు. ఏమనుకుంటారో జనం ఏమనుకుంటారో లేదు. తన నియోజకవర్గం గురించి పట్టించుకోడు. ఏది పడితే అది మాట్లాడతాడు. రామ ఏమన్నా అర్థం ఉందా? మాట్లాడడానికి ఏమైనా అర్థం ఉందా? ఒకసారి అది మాట్లాడతాడు, ఒకసారి ఇది మాట్లాడతాడు, ఒకసారి దిష్టి అంటాడు, ఒకసారి అది అంటాడు. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కానటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ అనండి, గందరగోళం ఏమీ లేదు. ఆయన చెబుతాడు, ఈయన మాట్లాడతాడు. అందుకని నీకు బుర్ర నీ బుర్ర ఉపయోగించడం మానేశావు. నీ బుర్ర స్విచ్ ఆఫ్ చేశావు. చంద్రబాబు బుర్ర స్విచ్ ఆన్ అయింది. చంద్రబాబు బుర్ర ప్రకారం నేను నడుస్తుంది. లోకేష్ కన్నా మరీ ఘోరంగా తయారయ్యావు నువ్వు. లోకేష్ ఒక పెద్ద ఇన్మెచ్యూర్డ్ పొలిటీషియన్ అంటే నేను అంతకన్నా ఇన్మెచ్యూర్డ్ని అంటున్నావు మాట్లాడితే. ఇట్లాంటి మాటలు మాట్లాడి అక్కడికి వెళ్ళి దిష్టి అంటావు. అరే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కుమారుడే కాదు ఇన్మెచ్యూర్డు, అంతకన్నా ఇన్మెచ్యూర్డ్ నేను ఉన్నానని చెప్తున్నాను. నువ్వు అంతకన్నా ఏమని చెప్పు, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏం మాట్లాడతావు ఎవరికి అర్థం కాదు. ఒక మాట మాట్లాడతావు, అది గందరగోళపైన పరిస్థితి తీసుకొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంతసేపు మాట్లాడితే దానిలో ఏమీ పట్టుకోవాలా, ఇది ఒకటి పట్టుకుంటారు. దీనిలో అన్ని అడిగినాటికి సమాధానం చెప్పాయా పవన్ కళ్యాణ్ అంటే ఆడికి లేదు సమాధానం. ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. ఒక పంట సరిగ్గా పండిందా? పంటకు ఇన్సూరెన్స్ ఉన్నాయా? పండిన పంటకు అసలు నీ గిట్టుబాటు ధర ఉందా? ఎంత దుర్మార్గం. రైతుల దగ్గర నుంచి ఇది ప్యాడీ కొంటున్నారా?